JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకటి కాదు రెండు కాదు 70 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. పశ్చిమ హెరత్ ప్రావిన్సెస్లో ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులతో సహా మొత్తం 71 మంది సజీవ దహనమైపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు బుధవారం అధికారికంగా ధృవీకరించారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా కూడా భారీ ప్రమాదంగా ఇది నమోదైంది. ఒక బస్సులో 71 మంది మృతి చెందినటువంటి ఘటన ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అహ్మదుల్లా మత్తాకి ఈ ఘటన పైన స్పందించారు. హెరత్లో బస్సు ట్రక్ మోటార్ సైకిల్ ఢీకొన్నాయన్నారు. ఈ దుర్ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని కూడా ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలో జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదాలలో ఇది ఒకటని కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడం, సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవడం ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందనేది కూడా కనిపిస్తుంది. ప్రమాదానికి గురైనటువంటి బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా ఇరాన్ నుంచి తిరిగి వస్తున్నటువంటి వారు ఆఫ్ఘనిస్తాన్ వలసదారులని ప్రావిన్షియల్ అధికారి అహ్మద్ యూసఫ్ సాయీది ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఆయన ఇరాన్తో కీలక సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇస్లాం కాలాలో వీరంతా బస్ ఎక్కి రాజధాని కాబూల్కు బయలుదేరారని ఆయన వివరించారు. స్వదేశానికి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క ఘోర ప్రమాదం సంభవించడం తీవ్ర విషాదంగా మారింది. ఈ యొక్క ప్రమాదంలో వెంటనే అక్కడికక్కడే అందరూ కూడా మృతి చెందడం కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి ప్రమాదాలలో అతిపెద్ద ప్రమాదంగా మారిపోయింది. ఏకంగా 71 మంది, అందులో 17 మంది చిన్న పిల్లలు కూడా మరణించినటువంటి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా అందరినీ కలిచివేస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సహాయక చర్యలు కానీ ఇంకెవరైనా ఉంటే వారికి సహాయక చర్యలు కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వీరి వివరాలను కూడా వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా కూడా దర్యాప్తు కొనసాగిస్తామంటూ కూడా చెప్పారు. ప్రమాదం ఎలా జరిగింది, ఏదైనా కుట్రకోణం ఉందా లేకుంటే సహజంగానే ప్రమాదం జరిగిందా, ఎందుకంటే యాక్సిడెంట్ కాబట్టి ట్రక్ గుద్దుకుంది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ప్రమాదంగా ఉందా లేకుంటే సాధారణంగా జరిగిందా అనేది కూడా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా అక్కడ జరిగినటువంటి భారీ ప్రమాదంతో అయితే 71 మంది మృత్యువాత పడడం తీవ్ర విషాదంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.